శ్రీ గురుభ్యో నమ. భక్తి దర్శనం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నిన్నటి రోజున ఒక వీడియో చూడడం జరిగింది. ప్రవచనకారులు ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకోండి అనేటువంటి థంబ్నెయిల్తో ఒక మహిళ ఒక వీడియోను యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. అయితే ఆ వీడియోని హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారిని కౌంటర్ చేస్తూ ఆవిడ ఆ వీడియో చేయడం జరిగింది. కాకపోతే అందులో వేదాల గురించి, ప్రవచనకారుల గురించి కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలపై స్పందించటానికే ఈ యొక్క వీడియోను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అంతకంటే ముందు గత కొంతకాలంగా, అంటే కొన్ని నెలలుగా సాయిబాబా గురించినటువంటి వీడియోలు సాంఘిక మాధ్యమంలో చాలా వైరల్ అవుతున్నటువంటి సందర్భాన్ని మనం అందరము కూడా గమనిస్తూ ఉన్నాము. సాయిబాబా గురించి వాళ్ళు చేస్తున్నటువంటి వీడియోలపై నా యొక్క అభిప్రాయం అని కాకుండా ఒక సూచన ఇస్తూ తర్వాత ఆ యొక్క వీడియోలోకి వెళ్దాం. కొంతకాలంగా సాయిబాబా పైన కొన్ని ఛానళ్ళు సాయిబాబా హిందువు కాదని, ముస్లిం అని, సాయిబాబాను ఆరాధించకూడదని ఇట్లాంటి అంశాలపైన వీడియోలు చేస్తూ ఉన్నారు. అయితే సాయిబాబా అనేటువంటి వ్యక్తి నిన్న మొన్నటి వాడు కాదు. 100 సంవత్సరాల క్రితం సమాధిలోకి వెళ్ళినటువంటి వ్యక్తి. ఆ 100 సంవత్సరాలకు పూర్వము చరిత్ర ఆధారంగా మనం చూసినట్టయితే ఆయన జీవించి ఉన్న సందర్భంలో కూడా కొంతమంది ఆయనను పిచ్చివాడు అని, ఫకీరు అని, భగవంతుడు అని, అవధూత అని రకరకాలుగా పిలవడం అనేది ఆయన జీవించి ఉన్నటువంటి సందర్భంలో కూడా జరిగినట్టుగా మనకు ఆ యొక్క చరిత్ర తెలియజేస్తూ ఉంది. అయితే ప్రస్తుతం వీళ్ళు సాయిబాబా గురించి ఇంతగా మాట్లాడవలసినటువంటి సందర్భం ఎందుకు వచ్చింది అంటే, సాయిబాబా దేవాలయాల్లో హిందూ దేవతల యొక్క విగ్రహ ప్రతిష్టాపనలు చేయడం, అలాగే సాయిబాబా విగ్రహాన్ని కూడా వివిధ రూపాలలో ఆదిశేషువుని పెట్టి, అట్లాగే శివుడి పైన సాయిబాబా విగ్రహం పెట్టడం, అట్లాగే గరుత్మంతుని పైన, కూర్మం పైన విగ్రహాన్ని పెట్టడం, ఇట్లాంటి ధర్మ విరుద్ధమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి జరగడంతో ఈ యొక్క వీడియోలు ముందుకు రావడం జరిగింది. కాకపోతే ఏదైతే ధర్మ విరుద్ధమైన పని జరుగుతుందో, ఎవరైతే ఆ యొక్క పని చేస్తున్నారో వాళ్ళకి దానిపైన అవగాహన కల్పిస్తూ, ఒక సమన్వయ పద్ధతిలో ఒక విధానపరమైన చర్చ చేస్తూ ఆ యొక్క సమస్యను పరిష్కరించే విధంగా వీళ్ళ యొక్క వీడియోలు కానీ, వీళ్ళ యొక్క యుద్ధం కానీ ముందుకు సాగితే బాగుండేది. అట్లా కాకుండా సాయిబాబా హిందువే కాదని, ముస్లిం అని, ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తీవ్రవాదులని, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వారని, ఇట్లాంటి పక్క అంశాల వైపు ఆ యొక్క చర్చలు వెళ్ళడం ద్వారా ఏవైతే వీడియోలు వీళ్ళు చేస్తున్నారో అవి సాయిబాబా భక్తులుగా ఉన్నటువంటి వ్యక్తులని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. తద్వారా వారు తిరిగి వీరిపైనకి కౌంటర్గా వాళ్ళు వీడియోలు చేయడం, తద్వారా ఇది చివరికి వ్యక్తులకు మధ్య యుద్ధంగా వెళ్తుంది తప్ప సమస్య పరిష్కారం అయ్యే దిశగా ఇది వెళ్ళటం లేదు. అందుకొరకు నా యొక్క సూచన ఏమిటంటే, ఏదైతే ధర్మ విరుద్ధమైనటువంటి పనులు సాయిబాబా దేవాలయాల్లో జరుగుతున్నాయో వాటిని మొదటగా పరిష్కరించే విధంగా ఆ యొక్క ధర్మ విరుద్ధమైనటువంటి పనులకు సంబంధించి ఎవరైతే అవి ఆచరిస్తున్నారో వారికి
దాని మీద ప్రత్యేకమైన అవగాహన కల్పిస్తూ దానివల్ల కలిగేటువంటి దుష్ప్రయోజనాలను వాళ్ళకి తెలియజేస్తూ తద్వారా వచ్చేటువంటి దుష్ఫలితాలను వాళ్ళకి తెలియజెప్పి ఒక పరిష్కారం దిశగా, అటువంటి వాటిని నిర్మూలించే దిశగా మన యొక్క చర్య అనేది గనక వెళ్తే చాలా బాగుంటుంది అని ఎవరైతే సాయిబాబా పైన వీడియోలు చేస్తున్నారో వాళ్ళందరికీ సూచిస్తూ, ఇక ఇంకొక సూచన, ఎవరైతే సాయిబాబా గురించి వీడియో చేస్తున్నారని చెప్పానో వారు హిందూ జనశక్తి ఛానల్ కావచ్చు, శివశక్తి ఛానల్ కావచ్చు, భరతవర్ష ఛానల్ కావచ్చు, వారికి కౌంటర్గా గోవింద సేవ అనేటువంటి ఛానల్ ద్వారా సత్యభామ అనేటువంటి మహిళ వీళ్ళకి కౌంటర్గా వీడియో చేయడం అనేది కొన్ని గమనించడం జరిగింది. ఆమె పెట్టేటువంటి థంబ్నెయిల్ చూస్తేనే వెగటు పుట్టింది. అటువంటిది ఆమె ఆ వీడియోలో ఎటువంటి పదజాలం వాడిందో అనేసి ఒక్క వీడియో మాత్రం చూడడం జరిగింది. చాలా తీవ్రమైన అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషిస్తూ ఆమె వీడియోలు ఉన్నాయి. ఇది ఎంతమాత్రము కూడా శ్రేయస్కరము కాదు. ఛానల్ పేరేమో గోవింద సేవ అని పెట్టి ఇట్లాంటి పదాలతో వీడియోలు చేయడము, మీరు విమర్శించాలనుకుంటే సరి అయిన పద్ధతిలో విమర్శించండి, కానీ ఇటువంటి తీవ్రమైన పదజాలంతో, వాడకూడని పదాలతో ప్రపంచమంతా చూసేటువంటి సాంఘిక మాధ్యమాన్ని ఉపయోగించడం అనేది ఎంత మాత్రము కూడా సమర్థించదగినది కాదు అని సత్యభామకు తెలియజేస్తూ, ఇటువంటి వీడియోలు చేసేటువంటి ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ సెకండ్ నుంచే మానుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఇక్కడ ఒక బాధ కలిగించేటువంటి అంశం ఏమిటంటే, ఇట్లాంటి వీడియోలకి 30,000 40,000లో వ్యూస్, మంచి వీడియోలకి 100లో వ్యూస్, పరిమితమైన వ్యూస్ రావడం కూడా బాధించగలిగేటువంటి అంశం. మనము దేన్ని ప్రోత్సహిస్తున్నాము అనేది ఒకసారి అందరూ కూడా ఆలోచించండి అని చూసేటువంటి ప్రేక్షకులకు కూడా విన్నవిస్తూ వీడియోలోకి వెళ్దాం. అయితే ప్రవచనకారులు ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి అనేటువంటి థంబ్నెయిల్తో ఆమె పెట్టినటువంటి వీడియోలో లలిత్ కుమార్కి కౌంటర్గా ఆమె ఆ యొక్క వీడియో చేసింది. ఆ అంశాలకి మనం వెళ్లకుండా ఆమె వేదం గురించి, ప్రవచనకారుల గురించి ఏవైతే మాట్లాడిందో అది మాత్రం మనము చూద్దాం. తను ఒక పాయింట్ ఏమన్నాడు అని అంటే, వేద గ్రంథాలని కృష్ణారెడ్డి దగ్గర 4 వేదాలని తెచ్చి కాపీ కొట్టారు అని అన్నాడు. అసలు కాపీ కొట్టడం అంటే మీనింగ్ తెలుసా? అన్నది ఉన్నట్టు రాయటాన్ని కాపీ కొట్టడం అంటారు. నా గురువు ఏం చేశారు అని అంటే పరిష్కృతం చేశారు. 4 వేదాలని, తెలుగు లిపిలో ఉన్న 4 గ్రంథాలని, దేవనాగరి లిపిలో ఉన్న గ్రంథాన్ని ముందు పెట్టుకుని, ఏంటి తప్పులు, దేవనాగరి లిపిలో ఇది ఉందా లేదా ఈ గ్రంథంలో అనేది పరిష్కృతం చేసి 60,000 తప్పులని బయటికి తీశారు. కృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి గ్రంథాలను దేవనాగరి లిపిలో ఉన్నటువంటి గ్రంథాలను తీసుకొని ఆ రెండింటిని గమనించి దానిలో ఉన్నటువంటి తప్పులను పరిష్కృతం చేశాడు అనేటువంటి విషయాన్ని చెప్తుంది. కరోనా టైంలో 5 సంవత్సరాలు 18 గంటలు ఎంత కష్టపడ్డారో నా గురువు నాకు తెలుసు. నేనే ప్రత్యక్ష సాక్షిని. అందరూ కరోనా టైంలో ఎంతో భయంతో ఇళ్లల్లో ఉంటే గురువు శ్రమించి 4 గ్రంథాలని ముందు పెట్టుకుని, దేవనాగరి లిపిలో ఉన్న గ్రంథాన్ని ముందు పెట్టుకుని పరిష్కృతం చేశారు. 5 సంవత్సరాలలో 18 గంటలు, రోజుకు 18 గంటల చొప్పున 5 సంవత్సరాల్లో 4 గ్రంథాలను పరిష్కృతం చేసినట్టుగా ఈమె చెప్తోంది. ఇక్కడ మీకు ఒక అంశం తెలియజేయాలి. ఒక్కసారి మీరు ఏదైనా ఒక వేద పాఠశాలకి వెళ్ళి కనుక్కోండి, నేను చెప్పే మాట నిజమా అబద్ధమా అని. ఒక వేదాన్ని అభ్యసించాలి అనుకుంటే, సుమారుగా మూలం పూర్తి చేయాలి అనుకుంటే 8 నుంచి 10 సంవత్సరాల కాలం పడుతుంది.
ఒక వేదం, అది కూడా మూలం. తరువాత ఆ మూలానికి ఇంకా పదము, క్రమము, జట, ఘన ఇత్యాది అంశాలు కూడా ఉంటాయి. ఇదంతా కలిపితే ఒక వేదం పూర్తి చేయడానికే సుమారుగా 15 నుంచి 20 సంవత్సరాలు పడుతుంది. అట్లాంటిది 5 సంవత్సరాలలో రోజుకు 18 గంటల చొప్పున 4 గ్రంథాలను పరిష్కృతం చేసినట్టుగా ఈవిడ చెప్తోంది. ఇది కొంత ఆలోచించదగ్గ విషయం, ఒకసారి గమనించండి. మీలాంటి వాళ్ళను ముందు పెట్టుకుని ఈ శంకర పీఠాధిపతులు ఉన్నారు కదా, చాగంటి కోటేశ్వరరావు, సామవేద షణ్ముఖ శర్మ, గరికపాటి నరసింహారావు, పద్మాకరు, వీళ్ళందరూ కూడా మరి వేద పండితులము అని అంటున్నారు. వీళ్ళు నా గురువు కన్నా వయసులో పెద్దవాళ్ళు. ఈమె తర్వాత ఏం చెప్తుంది అనే దానికంటే ముందు శంకర పీఠాధిపతులు చాగంటి కోటేశ్వరరావు, సామవేదం షణ్ముఖ శర్మ, గరికపాటి నరసింహారావు, పద్మాకరు అని, అందులోనే ఇంకా ఒక మాట, మా గురువు గారి కంటే వయసులో పెద్దవారైన అనేటువంటి మాట చెప్తూ కూడా కనీస గౌరవం లేకుండా వాళ్ళని ప్రస్తావించడం ఒకటి. ఇంకొకటి శంకర పీఠాధిపతులు అని మాట్లాడుతుంది. శంకర పీఠం అంటే ఏమిటి, శంకర పీఠాధిపత్యం అంటే ఏమిటి, శంకర పీఠాధిపతులు వీళ్ళు అవునా కాదా, అసలు వీళ్ళ యొక్క డెసిగ్నేషన్ ఏమిటి, వీళ్ళు చేసేటువంటి పని ఏమిటి కూడా తెలుసుకోకుండా వాళ్ళ యొక్క పరిచయాన్ని తీసుకుంది. మరి ఇన్ని సంవత్సరాలు ఆ తప్పులతో ఉన్న వేదాన్నే వీళ్ళు పఠించారు కానీ ఎవడైనా పరిష్కృతం చేశారా? అసలు ఆ థాట్ భగవంతుడు కాళ్ళకి ఇచ్చాడా? ఇవ్వలేదు. ఎవడైనా అంటే ఈమెకున్న సంస్కారం ఎంతో మనకి ఇక్కడే తెలుస్తుంది. ఎవడైనా దీనిని పరిష్కృతం చేశారా, ఎవరికైనా ఈ ఆలోచన వచ్చిందా అట. వేదాలు ఆడవాళ్ళకి దూరం చేసిన ఈ పీఠాలు, నా గురువు ఇప్పుడు కుల మత భేదం లేకోకుండా ప్రతి ఒక్కళ్ళు వేదమంత్రాన్ని చదివే విధంగా ఆయన రచించి ప్రతి ఒక్కరికి అందించారు. కుల మత వర్ణ విభేదరహితంగా ఆడవాళ్ళకి కూడా వేదాన్ని అందించేటువంటి గొప్ప పని మా గురువు చేశారని చెప్పి మాట్లాడుతుంది. స్త్రీలకు వేదం చెప్పడం మన ధర్మం కాదు, ఎందుకు అనేటువంటి అంశాలు ఎన్నో ఉన్నప్పటికీ దాంట్లో ఒక ఉదాహరణగా స్త్రీలకు గర్భసంచి ఉంటుంది. నాభి నుంచి చదవాల్సినటువంటి మంత్రాలు కనుక అలా చదవడం వలన వారికి గర్భసంచిలో కలిగేటువంటి ఒత్తిడి వల్ల ఏర్పడేటువంటి సమస్యలు ఉంటాయి అని చెప్పేసి వారికి కొంత ఈ యొక్క మంత్రాలను నిషేధించడం జరిగింది. ఇది ఒక ఉదాహరణ. ఇట్లా ఎన్నో అంశాలు ఉన్నాయి వీళ్లకు చెప్పకపోవటానికి. నా గురువు స్వరసహితంగా పాడినట్లు వీళ్ళు వేద మంత్రాలను పఠించగలరా? చెప్పండి. ఎవరైనా సోకాళ్ళు వేద పండితులము అని అంటున్నారే, ఇంకా మీరెవరైనా ఈ యొక్క వేదాలను పరిష్కృతం చేశారా, తప్పులను మీరు చూసారా అని అడుగుతుంది. వ్యాసప్రోక్తమైన గ్రంథాలు మనకు ఉన్నప్పుడు ఎవరో రాసినటువంటి యొక్క గ్రంథాలను అసలు మేము పరిగణనలోకి తీసుకోనప్పుడు, అంటే ఎవరైతే ప్రవచనకారుల గురించి మీరు పేరు తీశారో వారు ఆ యొక్క గ్రంథాలను పరిగణనలోకి తీసుకోనప్పుడు వాటిని పరిష్కరించాల్సినటువంటి అవసరం ఏముంది? సామవేద షణ్ముఖ శర్మ, వేదం అనే వర్డ్ ఉంది. వేదం గురించి అసలు కొంచెమైనా తెలుసా? చెప్పండి. సామవేదం షణ్ముఖ శర్మ గారిని ఈవిడ అసలు వేదం గురించి ఏమైనా తెలుసా అని అడుగుతుంది. గమనించండి మిత్రులారా. మా గురువుగారే అక్కర్లేదు, గురువుగారి శిష్యులు మమ్మల్ని అందరినీ కూడా వేద పండితుల్లాగా తీర్చిదిద్దారు. మీరు పిట్ట కథలు, పురాణ కథలు అవి చెప్పుకుని బతకండి, కానీ మీరు చేసే పనేదో మీరు చేసుకోండి అయ్యా. ఎందుకు ఒక సిద్ధ గురువులతో మీరు పెట్టుకుంటున్నారు? సిద్ధ గురువులతో పెట్టుకుంటే కాలి బూడిదైపోతారు. చూశారు కదా, ఈమె స్థాయికి ఈమె ప్రవచనకారులను అంటే సామవేదం వారిని పిట్ట కథలు, పురాణ కథలు చెప్పుకొని మీ బ్రతికేదో మీ బ్రతకండి, మా సిద్ధ గురువు దగ్గరికి మీరెందుకు వస్తున్నారు అని మాట్లాడుతుంది. ఇటువంటి వాళ్ళని
ఏమందాం? ఎక్కడికి పోతుంది మన ధర్మం? ఎక్కడికి పోతుంది మన సమాజం? సామవేదం వారిని వాళ్ళ లక్షల మంది, కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా వారి యొక్క ప్రవచనాలను అనుసరిస్తూ ఆచరిస్తూ ఎంతోమంది శిష్యులుగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తిని మీ బ్రతికేదో మీరు బ్రతకండి అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తాం మనం? సిద్ధ గురువులతో పెట్టుకుంటే కాలి బూడిదైపోతారు. జాగ్రత్త. సిద్ధ గురువులతో ఎప్పుడూ చెలగాటాలు ఆడమాకండి, భస్మం అయిపోతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి మైండ్లో. మీ దారిని మీరు వెళ్ళండి, పక్క వాళ్ళది ఎందుకు మీరు చూడటం? మీ బతికేదో మీరు బతకండి అయ్యా. అందిట్లో మీరు ఒక సిద్ధ గురువుతో మీరు చెలగాటాలు ఆడుతున్నారా? తప్పు చేస్తున్నారు, మీరు చాలా తప్పు చేస్తున్నారు. వీళ్ళందరూ లలిత్ కుమార్ నిన్ను ముందు పెట్టుకుని వీళ్ళందరూ ఆటలు ఆడుతున్నారు. నువ్వు ముందు కాలి బూడిదైపోతావు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. నువ్వు అసత్యపు వాదాలు ఇవి చేయమాకు. ఎందుకు నువ్వు చెడు ప్రచారాలు చేస్తావు? నీకు అసలు తెలుసా వేదం అంటే ఏంటో? అసలు వేదంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో, ఎన్ని వేదాలు ఉన్నాయో నీకు తెలుసా? మా గురువుగారు నీలాంటి 420 వాళ్ళతోటి మాట్లాడరు. వింటున్నావా? నువ్వు మామూలు మనిషివి. గురువుగారు ఆహ్వానం పలికారు. పీఠాధిపతులకి, మఠాధిపతులకి ఎవరైతే బాబా గురించి విమర్శిస్తున్నారో వాళ్ళు చెప్పే వాటికి శతప్రశ్న శరసంధానం అని చెప్పి. చూశారు కదా, వేదంలో అధ్యాయాలని, వేదం గురించి నీకేం తెలుసు అని లలిత్ కుమార్ని ప్రశ్నిస్తూ ఆవిడ ఇంకా సాయిబాబా గురించి మాట్లాడడం జరుగుతుంది. నేను తీసుకున్నటువంటి అంశం కేవలం వేదం గురించి ఆమె మాట్లాడినటువంటి మాటలు, అట్లాగే ప్రవచనకారుల గురించి ఆవిడ మాట్లాడినటువంటి మాటలు తీవ్ర అభ్యంతరకరం అనిపించినాయి కాబట్టే ఈ యొక్క వీడియోను చేస్తూ తీవ్రంగా ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ, వేద పండితులందరూ కూడా ఈ యొక్క వ్యాఖ్యలను ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే లేకపోతే ఇటువంటి వాటిని ఇంకా మాట్లాడటానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. కనుక ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరూ కూడా దీనిపైన స్పందించండి. తద్వారా వీడియో ఎక్కువ మందికి అందుతుంది. తద్వారా దీనిపైన స్పందించి వారి యొక్క వ్యాఖ్యను తెలియజేసేటువంటి అవకాశం ఉంటుంది అని తెలియజేస్తూ, చూసిన ప్రతి ఒక్కరూ కూడా వీడియోపై మీ స్పందనను కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో అందరికీ అందాలి అంటే చూసిన వాళ్ళు ఊరికే వదిలివేయకుండా లైక్ చేయండి అని తెలియజేస్తూ నమస్కారం.